అభివృద్ధిలో రాజకీయాలకు తావు లేకుండా గన్నవరం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సమానంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నానని ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాజకీయ పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వర్గాలు ఉండడం సహజమేనని, అయితే అంతిమంగా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అందరూ కలిసి పనిచేయాలని అన్నారు. గత 2 ఏళ్లుగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పలుమార్లు సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నానని తెలిపారు. బాపులపాడు మండలం రేమల్లె గ్రామంలో నిర్వహించిన 2 ఏళ్ల పాలన, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. కూటమి నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, చేపట్టిన అభివృద్ధి పనులను కరపత్రాల ద్వారా వివరించారు. గ్రామంలో 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసి 7 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేమల్లె గ్రామం నుంచి కూటమికి 195 ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. గతంలోనూ తెలుగుదేశం పార్టీకి గ్రామంలో ఆధిక్యం లభించిందని గుర్తు చేశారు. రానున్న సర్పంచి, ఎంపీటీసీ ఎన్నికల్లో గ్రామంలో పార్టీ విజయానికి నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. తనకు ఓట్లు ఎక్కువగా వచ్చిన గ్రామాలకే అభివృద్ధి పరిమితం కాకుండా ఎన్నికల్లో ప్రతికూల ఫలితం వచ్చిన గ్రామాలపైన ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. మడిచెర్ల లాంటి గ్రామంలో తనకు ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ 5.70 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని, నాగవరప్పాడులోనూ ఇదే విధంగా పనులు చేస్తున్నామని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులకు తాను వ్యతిరేకమని, ప్రజల అవసరాలే అభివృద్ధికి ప్రాధాన్యమని స్పష్టం చేశారు. రేమల్లె గ్రామంలో ఇప్పటి వరకు 2.91 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని, మరో 2.40 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని యార్లగడ్డ తెలిపారు. గ్రామంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ఇతర మౌలిక వసతులపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. రేమల్లె గ్రామంలో సుమారు 5,000 మంది జనాభా ఉండగా 2,800 మందికి ఇంటింటికి వెళ్లి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పీహెచ్సీ వైద్యులు, నర్సులు, సిబ్బంది ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం వల్ల అనేక సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం కలుగుతుందని చెప్పారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఇప్పటికే 60,000కు పైగా, ప్రస్తుతం 70,000 మందికి చేరువగా రక్త పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహకారంతో నిధులు తీసుకువస్తున్నామని యార్లగడ్డ చెప్పారు. విమానాశ్రయం నుంచి వెస్ట్ బైపాస్కు అనుసంధాన రహదారి నిర్మాణంపై ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించిందన్నారు. అయితే ఆ రహదారిని గన్నవరం పట్టణం మీదుగా తీసుకువెళ్తే పట్టణ అభివృద్ధికి మరింత ప్రయోజనం కలుగుతుందని సూచించినట్లు తెలిపారు. ఈ అంశాన్ని మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి రాజమౌళి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని, విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్కు కూడా వివరించామని చెప్పారు. గన్నవరం పట్టణం అభివృద్ధికి ఈ రహదారి గేమ్ చేంజర్గా మారుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని యార్లగడ్డ తెలిపారు. నియోజకవర్గంలోని సుమారు 48 గ్రామాల్లో ప్రజా దర్బార్లు నిర్వహించి 9,800కు పైగా ఫిర్యాదులను స్వీకరించినట్లు చెప్పారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక లాగిన్ కూడా లేని సమయంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహించినట్లు తెలిపారు. ఒకే కార్యక్రమంలో సుమారు 1,600 మంది ప్రజల సమస్యలను స్వీకరించి వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంతోనే గన్నవరం రెవెన్యూ, విద్యుత్, ఇతర శాఖలకు జిల్లా స్థాయిలో ఉత్తమ గుర్తింపు లభించిందని అన్నారు. బాపులపాడు మండలంలోని చెరువులను పరిరక్షించేందుకు చర్యలు చేపడుతున్నామని యార్లగడ్డ తెలిపారు. చెరువుల్లో ఆక్రమణలు, పూడిక సమస్యలను పరిష్కరించి వాటిని పునరుద్ధరించేందుకు కలెక్టర్తో మాట్లాడినట్లు చెప్పారు. సోరంపల్లి, గోపవారిగూడెం తదితర గ్రామాల్లోని చెరువులను పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలను తీసుకుంటామని తెలిపారు. ఆక్రమణలకు గురైన చెరువుల వివరాలను పరిశీలించి వాటిని పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని చెప్పారు. బాపులపాడు మండలంలోని కొత్తపల్లి, అంపాపురం తదితర ప్రాంతాల్లో సుమారు 350 ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లకు చర్యలు తీసుకుంటున్నామని యార్లగడ్డ తెలిపారు. త్వరలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులకు సూచనలు చేసినట్లు చెప్పారు. గ్రామస్తులు తన దృష్టికి తీసుకొచ్చిన చిన్న సమస్యలను కూడా పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న పరిశ్రమల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను గ్రామాభివృద్ధికి వినియోగించుకునేందుకు స్థానిక నాయకులు చొరవ చూపాలని యార్లగడ్డ సూచించారు. మన గ్రామంలో పరిశ్రమ ఏర్పాటు చేసినప్పుడు ఆ సంస్థ నుంచి గ్రామానికి ఏమి చేశారో అడిగే హక్కు ప్రజలకు ఉంది. సిఎస్ఆర్ నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టేలా పరిశ్రమల యాజమాన్యాలను కోరాలని ఆయన అన్నారు. ఈరోజు రేమల్లె గ్రామంలో 2 సంవత్సరాల పరిపాలన మీద
ఇంటింటికి తిరుగుదామని ఈ గ్రామం రావడం జరిగింది. ఈ గ్రామం నుంచి మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో 195 ఓట్ల మెజార్టీ వచ్చిన పరిస్థితి. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీకి 22 ఓట్ల మెజార్టీ వచ్చిన పరిస్థితి. ఏ గ్రామంలో అయినా రాజకీయ పార్టీల్లో డిఫరెంట్ ఒపీనియన్స్ కామన్. ఈ గ్రామంలో 2 గ్రూపులు ఉన్నా 3 గ్రూపులు ఉన్నా అంతిమంగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారు. మా గ్రూప్లో ఏ గ్రూప్లో ఉన్నా లేదు. అంతిమంగా ఈ గ్రామంలో రేపు సర్పంచ్ ఎలక్షన్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ గెలవబోతున్నాం. ఎలా అంటే గతంలో నేను చెప్పే ఎన్నికల ముందు సూరంపల్లి గ్రామంలో 2 ఎంపీటీసీలు అలాగే బ్యాంక్ ప్రెసిడెంట్ అందరూ చేరారు. సూరంపల్లిలో వైసీపీ ఖాళీ అయిందని చెప్పారు. కానీ దానికి ఏదో వక్ర భాషలు మాడారు. 627 మెజార్టీ వచ్చింది ఆ గ్రామంలో. అలాగే ఈ గ్రామంలో మొట్టమొదటిసారిగా 5,000 జనాభా ఉన్న ఈ గ్రామంలో 2,800 మందికి ఉచితంగా పిహెచ్సి సెంట్రల్ ఇంటికి వచ్చి మీ ఆరోగ్యం ఎలా ఉందో మీరు పట్టించుకోరు కాబట్టి బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. 2,800 మంది ప్రజలకి బ్లడ్ టెస్టులు చేసిన పిహెచ్సిలోని ప్రతి డాక్టర్ని, సిబ్బందిని, నర్సుల్ని అందరిని అభినందిస్తున్నాం. ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలా. ఈ నియోజకవర్గానికి 10 మంది శాసనసభ్యులు అయ్యారు. నేను చెప్పినట్టే 10 మందిలో 6 మాజీ శాసనసభ్యులు ఇప్పుడు ఉన్నారు. ఆ 6 మాజీ శాసనసభ్యులు ఉన్న అంతకుముందు ఈ నియోజకవర్గం గన్నవరమే ఫేమస్. గన్నవరమే బ్రాండ్ తప్ప ఆల్యూడు చెప్తున్నట్టు నా వల్ల అయింది నీ వల్ల అయింది అనేది వచ్చేపద్దు. కేవలం పుచ్చలపల్లి సుందరయ్య గారి వల్ల ఈ నియోజకవర్గానికి ఖ్యాతి వచ్చింది. ఆ రోజున కమ్యూనిస్ట్ పార్టీ 62 అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయన ఉన్న పరిస్థితి. తర్వాత పిసిసి అధ్యక్షుడు ఉన్న కాకాని వెంకటరత్న గారు 68లో ఆయన ఒక్కడే మంత్రిగా పనిచేసిన నియోజకవర్గం. అలాగే తర్వాత ఎవరు విప్గా కూడా పనిచేయాలి, ఓన్లీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ విప్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే కాలంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి లక్ష్యంగా నాకు మైనస్ వచ్చిన గ్రామాలని మొన్న మడిచెర్లలో 5,70,00,000 పెట్టి అభివృద్ధి పనులు చేస్తే నిన్న నాగవరపాడు వెళ్ళా. నాగవరపాడులో 700 ఓట్లు ఉంటే 1,160 మంది జనాభా ఉంటే 1000 మందికి బ్లడ్ టెస్టులు చేయించాం. అలాగే అదే గ్రామంలో నాకు 109 ఓట్లు మైనస్ వచ్చింది. మడిచెర్లలో నాకు మైనస్ వచ్చింది. అంటే ప్లస్ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా చేయాల్సిన అవసరం ఉంది. మైనస్ వచ్చిన వాళ్ళకి కూడా రాజకీయ ప్రేరేపిత కక్షలో రాజకీయంగా మాకు అనుకూలంగా లేరనో అభివృద్ధి విషయంలో రాజకీయాలు చేయనని చెప్పి ఎన్నికల ముందు అలాగే చేస్తున్నాం. అలాగే ఇదే నియోజకవర్గంలో హైయెస్ట్ ఎస్సీ కమ్యూనిటీ ఓటేసిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో నాకు ఓటేశారంటే నేను గర్వంగా చెప్పగలను. ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే గన్నవరం నియోజకవర్గంలో ఒక గన్నవరం టౌన్లో ఎస్సీ కాలనీలో 700 మైనస్ కానీ 13, 14 ఎస్సీ కాలనీలో మైనస్ వచ్చినప్పుడు మిగతా అన్ని నాకు ప్లస్ వచ్చిన పరిస్థితి. ఆరుగాలం కష్టపడే రైతుల కోసం నేను కూడా ఆరుగాలం కష్టపడి వ్యవసాయం చేసిన వాళ్ళకి కష్టపడలేదు. కానీ ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే విషయంలో లోకేష్ బాబు సహకారంతో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, చంద్రబాబు గారి సహకారంతో ఈ మధ్య వాళ్ళు కేటాయించిన 100 కోట్లు. కానీ మళ్ళీ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి వెస్ట్ బైపాస్కి రోడ్డు వేస్తానికి ఒక ప్రపోజల్ ప్రభుత్వం చేస్తే అలా కాదు, మీరు వేసే వెస్ట్ బైపాస్ కనెక్ట్ రోడ్ ఇలా కాదని చెప్పి మన ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో మాట్లాడారు. నా ఆలోచన మేరకు గన్నవరం టౌన్లోంచి తీసుకెళ్తే గన్నవరం ఇది గేమ్ చేంజర్ అవుతుంది, గన్నవరం టౌన్ అభివృద్ధి చెందుతుంది, పల్లెటూరుగా పంచాయతీగా ఉన్న గన్నవరం డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది. అదే డబ్బులతో ఏదైతే మీరు వెస్ట్ బైపాస్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేస్తున్నారో ఆ డబ్బులతోనే ఇలా మార్చి పెట్టండి మంత్రి నారాయణ గారితో మాట్లాడా. అలాగే సీఎం సెక్రటరీ రాజమౌళి గారితో మాట్లాడా, సీఎం గారితో మాట్లాడి వాళ్ళ పొద్దున్న లోకేష్ బాబు ఎయిర్పోర్ట్లో కూడా చెప్పారు. అలాగే రాబోయే కాలంలో ఈ రేమల గ్రామంలో ఇప్పటికీ మేము చేసిన అభివృద్ధి పనులు 2,91,00,000 రూపాయలతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ప్రపోజల్స్ 2,40,00,000 పెట్టాం. అలాగే నెక్స్ట్ ఏ ఊరు వచ్చినా నేను ఏ పని చేయకుండా కొత్త చేతులతో వెళ్ళింది ఇంతవరకు నేను ఏ గ్రామం పర్యటించలేదు. ఈ 2 సంవత్సరాలు నేను ఒక్కో ఊరు 6-7 సార్లు వచ్చా. 6 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి హైదరాబాద్లో ఉండి 3-4 రోజులు ఆఫీస్లో ఉండే ఎమ్మెల్యేని కాదు. మీకు నిరంతరం నేను ఊళ్ళలోనే అందుబాటులో ఉన్న ప్రతి శుక్రవారం గ్రీవియన్స్లు పెట్టా. దాదాపు 48 గ్రామాల్లో నేను గ్రీవియన్స్లు నిర్వహించా. ఆ గ్రీవియన్స్లో 9,800 ప్లస్ ఫస్ట్ నేను ఎమ్మెల్యే అయిన కొత్తలో ఎమ్మెల్యేలకు లాగిన్నే లేనప్పుడు ప్రజా దర్బార్ పెట్టింది నేనే మొట్టమొదటి శాసనసభ్యులు. 1,600 మంది గ్రీవియన్స్ని ఆ రోజు అడ్రస్ చేసాం. యాక్షన్ టేకెన్ రిపోర్ట్ కూడా వెంటనే ఇమ్మని అధికారులకు ఆదేశాలు ఇచ్చా. ఇవాళ ఈ జిల్లాలో ఏ ఫస్ట్ ప్లేస్ వచ్చినా అది గన్నవరం ఎంఆర్ఓకో, బాపులపాడు ఎంఆర్ఓ, ఏ డిపార్ట్మెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లకి ఉత్తమ అవార్డులు రావటానికి కారణం ప్రత్యక్షంగా నేనే, నో డౌట్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇన్ని 10,000 మంది అర్జీలు ప్రజలు ఇచ్చినట్టుని పరిష్కరించింది వాళ్ళైనా ప్రజా దర్బార్ పెట్టి ప్రజా సమస్యలు తెలుసుకుని నేరుగా ప్రజల సమస్యలు పరిష్కరిద్దాం ఉద్దేశం చేసిన కార్యక్రమం విజయవంతం నేను భావిస్తున్నా. అలాగే ఈ ఊరు వచ్చాను కాబట్టి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఒక ఆవిడ ఎక్కడ పెళ్లిలో కనపడిన ఆవిడ మా రోడ్డు అంటారు. అందుకని
ఎవరు పేరు లక్ష్మి గారు, కొసరాజు లక్ష్మి గారి రోడ్ని 10 లక్షల రూపాయలు దానికి నిధులు లేమున్నా పంచాయతీలో 3 లక్షలు ఉన్నాయని డివోని అడిగితే 15 లక్షలు మండలం నుంచి ఇమ్మని చెప్పా. నేను కాంట్రాక్టర్తో మాట్లాడి వేపిస్తా. అలాగే ఒక ఎస్సీ కాలనీలో కూడా ఒక రోడ్డు ఒక 8 లక్షల రూపాయలు పెడితే అది కూడా అయిపోతుంది. ఈ 18 లక్షల రూపాయలతో 2-3 రోజుల్లో మీరు శంకుస్థాపన చేసి గ్రామ పార్టీ నాయకులు ఈ రోడ్ను ఒక వారం 10 రోజుల్లో పూర్తి చేయండి. ఈసారి నేను మళ్ళీ ఓపెనింగ్ మీ గ్రామం వస్తానని తెలియజేస్తూ, అలాగే బ్లడ్ టెస్టులు చేసిన పిహెచ్సి సెంటర్ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దాదాపు చిన్న గ్రామంలోనే 2800 మందికి చేశారంటే, నేను మొన్న 60,000 మంది దాటారు. ఇప్పుడు నేను అనుకున్న 70,000 దాటిపోయి ఉంటారు. ఎందుకంటే నిన్న నాగవరపడి వెళ్తే ఆ గ్రామంలో 1160 మంది ఉంటే 1000 మందికి బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. అలా ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నా. రాబోయే కాలంలో ఇంకో విషయం ముఖ్యంగా రేమల గ్రామస్తులు తెలియదలుచుకున్నాం. మీ గ్రామంలో చెరువులు ఎలా అయితే ఊరుమ్మడాసులో వాటి మీద ఎలాంటి ఉక్కుపాదం మోపామో, ఎలా అయితే మట్టి ఊరినే ఇచ్చామో, ఇద్దరు ఎంఆర్ఓలతో పొద్దున ఎయిర్పోర్ట్లో మాట్లాడా. అక్కడ సమీక్ష చేసి రాబోయే కాలంలో ఎంక్రోచ్మెంట్లు అయిన ఒకటి 12.5 ఎకరాలు కానీ, సూరంపల్లిలో కానీ, గోపారగూడెంలో కానీ ఈ చెరువులన్నీ తక్షణం చెరువులు తవ్వడానికి ఇమ్మని కలెక్టర్ని కూడా కోరే. కలెక్టర్ జీవో వేసిన అవసరం, అతి త్వరలో జీవో తెచ్చి చెరువులను రిస్టోర్ చేసే కార్యక్రమం తీసుకుంటాం బాపులపాడు మండలం. అలాగే బాపులపాడు మండలం కొత్తపల్లిలో కానీ, అంబాపురంలో కానీ దాదాపు 350 పట్టాలు లోకేష్ బాబు ఎలా అయితే మంగళగిరిలో ఇచ్చారో ఆయన అదే స్ఫూర్తితో రిజిస్ట్రేషన్ రెడీ అవుతుంది. రాబోయే 15-20 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలు కూడా అమల్లోకి వస్తూ తొందరగా చేయమని కూడా చెప్పిన పరిస్థితి. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఈ గ్రామంలో వాటిని పరిష్కరించమని చెప్పా. రాబోయే కాలంలో ఈ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నా, గ్రూపులు 3 ఉండవచ్చు. గ్రూపులు బలంగా ఉంటే పార్టీ బలంగా ఉన్నట్టే. సో అంతిమ లక్ష్యం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తమే మన లక్ష్యం. అదే ఆకాంక్ష, అదే మన ఆశయం. గౌరవనీయులు మన కుటుంబ ప్రభుత్వ విప్పు యార్లగడ్డ వెంకటరావు గారు ఎమ్మెల్యేగా అనేక 2 సంవత్సరాల్లో కూడా నేను దాదాపు 2 నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నాను. అనేక మంగళగిరిలో నారా లోకేష్ బాబు గారు ఎంతైతే అభివృద్ధి చేశారో అదే బాటలో గన్నవరం నియోజకవర్గంలో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్సే కానివ్వండి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఇంటింటికి తిరుగుతున్నటువంటి సందర్భంలో వారు చేసినటువంటి పనులు శంకుస్థాపన చేసి డ్రైనేజీలు, సీసీ రోడ్లు అనేక గ్రామాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ సాక్షాత్కారంగా నేను చూసినటువంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. దాదాపుగా 1000 కోట్లు పైచిల్కి 2 ఇయర్స్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వంలో మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వెంటనే అడగగానే ఇచ్చినటువంటి అభివృద్ధి పనులన్నీ కూడా నేను ఈ రోజున చూడటం జరిగింది. అలాగే చిన్న గ్రామం ఈరోజు బాపులపాడు మండలం రేమల్లి గ్రామంలో ఈరోజు కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైనా సరే అభివృద్ధి, సంక్షేమం అనేది ప్రభుత్వం యొక్క 2 కళ్ళుగా చూస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారుగా యార్లగడ్డ వెంకటరావు గారు అభివృద్ధి చేస్తున్నటువంటి సమక్షంలో మనమంతా కూడా ఒక కట్టుగా ఉండి రాబోయే రోజుల్లో పంచాయతీలు ఎలక్షన్స్, అలాగే మున్సిపాలిటీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ 2 ఏళ్ల కూటమి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నారా లోకేష్ బాబు గారు చూపిస్తున్నటువంటి చొరవ అదంతా కూడా ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి వెళ్తే శ్రీశక్తి ద్వారా వాళ్ళకు వచ్చినటువంటి లబ్ధి కానీ, అనేక మంది కుటుంబాల్లో ప్రతి ఒక్క మహిళలకు అందించిన తల్లికి వందనం సంక్షేమ పథకాల్లో కూడా ముందుండి, ముఖ్యంగా మంగళగిరి ప్రథమ స్థానంలో ఉంటే 2వ స్థానంలో గన్నవరం నియోజకవర్గం సీఎం రిలీఫ్ ఫండ్లు కానివ్వండి, ఏదైనా కూడా ఒక కుటుంబంలో ఆపద వస్తే దానికి నేనంటూ ముందున్నానని లోకేష్ బాబు గారు ఏదైతే కార్యక్రమంలో మన గ్రామం ఇచ్చేసిన సందర్భంగా ఎప్పటి నుండో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ డ్రైనేజీని 20 లక్షల రూపాయలతో శాంక్షన్ చేయించిన మన నాయకుడికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామం పెద్ద గ్రామం, మీరంతా కూలీనాలు చేసుకునే గ్రామం కాబట్టి ఆయన ముందుగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. ఇంకా గ్రామంలో ఉన్న సీసీ రోడ్లు కానివ్వండి అన్నీ ఆయన సమక్షంలో జరిగినాయి. ఇంతకుముందు 10 మంది ఎమ్మెల్యేలను చూశారు మీరు. నీతి నిజాయితీకి పరిపాలన అంటే దానికి నిదర్శనం యార్లగడ్డ వెంకటరావు గారు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సి వస్తే ఈ రోజు నుంచి రేపు పొద్దున్న వరకు చెప్పాల్సి వస్తుంది. అంత పనులు, అభివృద్ధి పనులు చేసిన మన నాయకుడికి మీరు ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మీరందరూ కలిసికట్టుగా ఉండి ఏదైతే మన అభ్యర్థులు నిలబెడతారో, వెంకటరావు గారు ఎవరినైతే నిలబెడతారో వారిని అత్యధిక మెజార్టీ గెలిపించి ఆయనకి కూటమి ప్రభుత్వంలో యార్లగడ్డ వెంకటరావు గారి సజెషన్తో జరిగే నియోజకవర్గ అభ్యర్థుల్ని మీరందరూ దగ్గరుండి గెలిపించి ఆయనకి బహుమతికి ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం.
ప్రభుత్వ విప్పు గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారు మన రేమల గ్రామానికి ఇంటింటికి ప్రచారం చేసుకుంటూ గడప గడపకి కరపత్రాలు అందరికీ, ఎందుకంటే అభివృద్ధి చేసినాయి, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసినాయి, యార్లగడ్డ వెంకటరావు గారు చేసిన అభివృద్ధి వివరంగా పాంప్లెట్లో వివరంగా రాసి ఎన్ని వందలు అభివృద్ధి చేశారో ఆ పాంప్లెట్లు వివరంగా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు గమనించుకోమని మన గన్నవరం నియోజకవర్గ మిత్రులందరినీ కూడా నేను కోరుకుంటున్నాం. అలాగే మిత్రులందరికీ కూడా వెంకటరావు గారి మీద మీరు చూపించే ప్రేమ అందరూ చూస్తున్నాం. ఈ ప్రేమ రేపు రాబోయే స్థానిక ఎలక్షన్స్ లో మనం గిఫ్ట్ గా ప్రతి ఒక్కళ్ళం కూడా గిఫ్ట్ గా ఆయనకి ఇదే ప్రేమని 10 రెట్లు బలవంతం చక్కగా అందరూ కలిసి మెలిసి ఒక తాటి మీద ఉండి, ఎందుకంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటా ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి మనం అత్యధిక మెజార్టీ మన గ్రామాల్లో చూపిస్తే ఆయనకి మన ఊరు మీద మన మీద ఇంకా ప్రేమ పెరుగుద్ది. ఈ విధంగా పని ఇప్పుడు ఎన్ని రెట్ల పని చేస్తున్నారో అంతకి 10 రెట్లు ఎక్స్ట్రా పని చేయడానికి కూడా ఆయనకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. మెయిన్ ప్రతి ఒక్కళ్ళని కూడా గమనించుకోవాలని చెప్పి మేము మిత్రులందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.